హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ ఆర్ట్ మానియా. ఇవాళ ఏ రెసిపీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అయితే చూసేయండి. ఇవాళ బ్లూబెర్రీస్తో జామ్ చేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అండ్ పెద్ద టైం కూడా పట్టదు. మొన్న క్రిస్మస్ న్యూ ఇయర్కి బ్లూబెర్రీస్ మీద ఆఫర్స్ ఉన్నాయని పెద్ద బాక్స్కి తీసుకొచ్చాడు మా ఆయన. అన్ని ఎందుకు తెచ్చావు అంటే చిన్న పాప ఇష్టంగా తింటది కదా అని తెచ్చాను అన్నాడు. ఇంకా మా పాప ఏమో ఫుల్ సిక్ అయి నాకొద్దు మమ్మీ అని తినలేదు. ఇంకా ఇవేమో త్వరగా పాడైపోతాయి. సరే కదా జామ్ చేస్తే ఇష్టంగా బ్రెడ్లోకి తినేస్తారు కదా అని జామ్ చేశాను. ఇంకా అది దీని స్టోరీ అన్నమాట. ఇంకా రెసిపీలోకి వెళ్తే ఒక ప్యాన్లో బ్లూబెర్రీస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక షుగర్ ఒక 1/4 కప్ అంటే ఒక పావు కప్పు వరకు వేసుకొని అది మెల్ట్ అయ్యే వరకు ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం ఇలాగా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. బ్లూబెర్రీస్లోకి లెమన్ జ్యూస్ వేయడం వల్ల టేస్ట్ బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. ఇంకా ఫాస్ట్గా పాడైపోకుండా ప్రిజర్వేటివ్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఇంకా మనం మెల్ట్ చేసుకున్న షుగర్ కూడా మళ్ళీ క్రిస్టలైజ్ కాకుండా చేస్తుంది. ఇంకా షుగర్ లేకుండా హెల్తీగా చేసుకోవాలంటే షుగర్ ప్లేస్లో హనీ వేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక చియా సీడ్స్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే జామ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇది ఎయిర్టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే యాజ్ యూజువల్ స్టోర్ బాట్ జామ్ కంటే టేస్టీగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్తో కూడా ఇలాగే ఇంకా హెల్దీ వర్షన్లో చియా సీడ్స్ వేసి జామ్ చేశాను. అది కూడా నా ఛానల్లో ఉంటుంది. లింక్ కింద ఇస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.